సో ఏంటంటే గాయస్ ప్రజెంట్ ఏంటంటే నాది చిన్న ఫోన్, ఇది ఐఫోన్ 7 ప్లస్ అన్నట్టు. ఈ ఫోన్ మీకు కింద పెడుతుంది ఇప్పుడు. ఈ ఫోన్ తోటి వీడియోలు తీయచ్చు కదా. సో ఏంటంటే ఈ ఫోన్ తోటి మనం 1K సబ్స్క్రైబర్ని ఎర్న్ చేయాలి. సో అదే మన టార్గెట్. ఆ టార్గెట్ అయ్యేదాకా డైలీ బ్లాగ్స్ ఇద్దాం అని నేను ఫిక్స్ అయిపోయినా. ఓకే, ఇప్పుడు స్టార్ట్. మన బ్లాగ్స్ అన్ని టోటల్లీ మీకు డైలీ చూపెడతాను నేను. ఎర్లీ మార్నింగ్ అనమాట. మార్నింగ్ బయటకు వెళ్తున్నాం. లొకేషన్ మాత్రం మామూలు లేదు, చాలా క్రేజీ ఉంది లొకేషన్. లొకేషన్ బాగుంది, వన్ చూస్తారు కదా. లొకేషన్ నీట్గా ఉంది. సో మనదేం పెద్ద ఫోన్ కాదు, చిన్న ఫోన్ అన్నట్టు. దాంతో వచ్చేంత మంది తీయాలి. మరి ఏదైతే ఉందో చలికి వీడియో తీద్దామన్నా మొత్తం హ్యాండ్ మొత్తం షేక్ అయిపోతుంది. సో అయినా తీద్దాం, ఎందుకంటే మార్నింగ్ కదా, బయట బాగుంటుంది. ఏమైంది బ్రో, కాలు పెట్టాలా? సో మధ్యలో వాళ్ళ బండి అయిపోతే వాళ్ళకి అయితే కాలు పెట్టేసి సో వెళ్తున్నాం. ఘోరం చలి పెడుతుంది అసలు. వెదర్ ఘోరం దారుణంగా ఉంది వెదర్. మొత్తం చలికాలం స్టార్ట్ అయిపోయింది టోటల్లీ. మన వెమ్లవాడ రాజరాజేశ్వర గుడిలో మూసేసి బాగా రోజులు అవుతుంది. సో ఇప్పటికి 3 days కావచ్చు. ఎందుకు మాస్క్ లేదు, మొత్తం టోటల్లీ అవుతుంది. అంటే గుడి కడుతున్నారు. గుడి ఏంటంటే లోపల ఇంకా బాగా చేస్తున్నారు. బట్ ఓకే, ఐ థింక్ ఇంకేం జరుగుతుంది ఏం అర్థమవుతలేదు. ఇంతమంది ఉన్నారు, ఇంత జనాభా వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చి ఎక్కడ దర్శనం చేసుకుంటారు అని చెప్పేసి. సో విమరాల నుంచి అయితే బయట పడ్డాం. అయిపోయింది వర్క్ మొత్తం టోటలీ. మనం కావాల్సిన సరుకు మొత్తం తీసుకొని ఇలా బయటకు వచ్చేసినాం. ఇంటికి వచ్చిన కూడా ఆయన ఎంత వర్క్ చేస్తున్నారు కదా. ఆయన చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఇంత ఏజ్ వచ్చిన చూద్దా ఆయన ఇంకా కష్టపడేస్తున్నాడు ఇంట్లో. మరి మనిషికి ఇంకో లైఫ్ ఇంకో పుట్టుకుంటా అని చెప్పేసి అంటే నాకు నమ్మకం లేదు. మరో జన్మ ఉంటా అని చెప్పేసి అసలు నమ్మకమే లేదు. ఒకసారి పుట్టినామంటే మనకు దేనికో నీకు ఎంత కష్టపడాలని అనిపించిందో అంత కష్టపడదు. ఈ ఏజ్లో తప్ప నువ్వు ఇంకే ఏజ్లో కష్టపడలేవు. ఆ ఏజ్కి ఆయన చూస్తే నాకే అనిపించింది, అంత ఏజ్ కింద నువ్వు కష్టపడా ఏం లాభం లేదు. ఈ ఏజ్లో కష్టపడితేనే నీకు ఫ్యూచర్. వీలైతే పులకు సాయం చేసి నాకు ఆఫ్టర్ 3 kilometers ఉంటుంది అనుకుంటా అప్ అండ్ డౌన్. టోటల్లీ ఒక 10 kilometers చేసుకోరా. 10 kilometersలో ఇంకా 3 members స్ట్రగుల్ ఉంది. సో ఈ పుట్టుక మళ్ళీసారి పుడతామని నమ్మకం లేదు. వాళ్ళు పుట్టి వచ్చిన ఉంటుంది, దేనికి లాభం ఉంటుంది. సో వీడియోలు మీరు ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి నేను అనుకోనే, నేను ఇట్లాంటి సాయం చేస్తానని చెప్పేసి గొప్ప చెప్పుకోవట్లేదు. బట్